ముఖ్యంగా మనకు హార్ట్ అటాక్స్ చాలా తక్కువగా వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే కొద్దీ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కూడుకుపోవటం, తర్వాత కాల్షియం అవుతుంది అనమాట. అది అందుకని అవన్నీ చాలా ఇబ్బందులు తీసుకొస్తాయి. అవన్నీ తగ్గించుకోవాలంటే కొంచెం ఆహారం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్లు ఎక్కువ మంది చూస్తున్నాము. 20-25 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఎక్సర్సైజ్ చేస్తా ఇప్పుడు అలవాటు లేకుండా సడన్గా వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అదే నిదానంగా నడవటం మొదలుపెట్టి తర్వాత పరిగెత్తడం, గ్రాడ్యువల్గా వెయిట్ లిఫ్ట్స్ అయి చేసుకోవటం మంచిదే. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా, అది ఒకటి ముఖ్యంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటేనండి, మనకి ఈ కవటంలో కూడా కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది ఎక్కువగా పెద్ద అయ్యే కొద్దీ. అప్పుడు ఈ కవటాలు సరిగ్గా తెరుచుకోకపోవటం, దాన్ని అయోటిక్ సినోసిస్ అంటాము. అది కూడా దాన్ని ఇందాక క్యాథెటర్ ద్వారా కవటం మార్పిడి అనేది చేయొచ్చు. ఈ రెండు ముఖ్యంగా మనం ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం ఇండియాలో కూడా, మిగతా కంట్రీస్ అందరూ. ఈ ACVS అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు జరుగుతుందంటే, ఈ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది కానీ మనకి డాక్టర్లు అవ్వటానికి ఈ కవటం మార్పిడి గురించి, తర్వాత ఎక్కువగా కాల్షియం ఉంటే ఎలా తీయాలి, అది పూర్తిగా కరిగిపోవటం అనేది అపోహే. అది లేదు యాక్చువల్గా. చాలామంది అంతకుముందు న్యూస్ పేపర్లో చూసుంటారు, ఏదో లేజర్ చేస్తే కరిగిపోతుంది, అవన్నీ అవుతాయి మాటలు. అది ఎలా కరుగుతుందంటే కొంచెం కాల్షియం తగ్గించుకుంటే మందుల ద్వారా అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఎలా వాళ్ళని బతికించాలనేది కూడా ఈ మీటింగ్ ద్వారా చిన్నపిల్లలకి నేర్పిస్తున్నాం అన్నమాట. అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళందరూ డాక్టర్సే, కాకపోతే పర్టికులర్ ట్రైనింగ్ అనేది లేదు. అమెరికాలో అయితే 1 year 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంది దీనికి. ఇక్కడ ఆ ట్రైనింగ్ లేదు కాబట్టి ఈ మీటింగ్ జరుపుతా ఇట్లా లైవ్ కేసెస్ అనేవి వేరే కంట్రీస్ నుంచి, ఇక్కడి నుంచి వాళ్ళకి చూపెట్టి ఎలా చేయాలనేది ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు అక్కడ ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. అది నేర్చుకుంటే మనందరికీ, ఎందుకంటే పేషెంట్లు మనందరం ఎప్పుడొకప్పుడు పేషెంట్లు అవుతాం. మనం ట్రీట్ చేయాలంటే వాళ్ళ డాక్టర్స్కి వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయాలి. అది మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఈ మీటింగ్ పెడుతున్నామండి. అందుకని అందరూ చాలామంది డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు చెప్పినట్టు 1500 మంది రిజిస్టర్ అయ్యారు. పెద్ద మీటింగ్. చాలామంది ఇప్పుడు బాగా రూమ్ అంతా ఫుల్ అయిపోయి ఉంది, అందరూ నేర్చుకుంటున్నారు. సో మనందరూ మన బాధ్యత ఏంటి? మీరు మీడియా అనేవాళ్ళు మీరే యాక్చువల్గా న్యూస్ సరిగ్గా వెళ్ళాలి, జనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆహారం అనేది ముఖ్యం, ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్, షుగర్ ఎక్కువ మనకి. ఇండియాలో 50%, అంటే మనం 1.5 బిలియన్ పీపుల్ ఉంటే దాంట్లో 50% వాళ్ళకి డయాబెటీస్ ఉంది. ఫుడ్ కలరింగ్ ఏజెంట్లు వేస్తారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరే, లివర్ దెబ్బతినవటం, లేకపోతే హార్ట్ అటాక్లు రావటం, ఇవన్నీ ఈ ఫుడ్ కూడా అడల్ట్రేషన్ అంటాము. దాంట్లో కల్తీ కలవటం కానివ్వండి, లేకపోతే కలరింగ్ ఏజెంట్లు అవనివ్వండి, ఏదైనా కానీ మంచిది కాదనమాట. అందుకని ఇంట్లోనే వండుకుంటూ జాగ్రత్తగా చూసుకొని ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటే మనకి కొంచెం హార్ట్ అటాక్లు తక్కువగా వస్తాయి. థ్యాంక్ యూ. నేను బిఫోర్ వి క్లోజ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇందాక చెప్పిన విధంగా అడ్వాన్స్ మెథడ్స్ ద్వారా ప్రొసీజర్లన్నీ చేస్తున్నాం. కానీ వాల్వ్ పెట్టినా, స్టెంట్ పెట్టినా రోగి ముఖ్యంగా తన దాన్ని కాపాడుకోవాలి. అంటే కొన్ని నియమాలు పాటించాలి. మళ్ళీ రాకుండా ఉండేదానికి కూడా కొన్ని మందులు వచ్చినాయి. అదేంటంటే యాంటీప్లేట్లెట్స్ అని, బ్లడ్ థిన్నర్స్, దాని తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించే మందులు. కొలెస్ట్రాల్ తగ్గించే దాంట్లో లాస్ట్ ఇయరే వచ్చింది ఇంక్లిసిరాన్ అనే మెడిసిన్. చాలా సిగ్నిఫికెంట్గా కొలెస్ట్రాల్ తగ్గి మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా తగ్గించవచ్చు అని మనకు అధ్యయనంలో తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ రీసెర్చ్ ఏమొస్తుందంటే, హార్ట్ అటాక్ లానాలు కూడా తీసుకుంటే ఇంకా యంగ్ ఇందాక చెప్పినట్టుగా రాకుండా కాపాడుకోవచ్చా అనేది అధ్యయనాలు జరుగుతున్నాయి. సో ఈ కొత్త రకమైన మందుల ద్వారా హార్ట్ అటాక్లు కూడా తగ్గించవచ్చు అని మనకి ఎవిడెన్స్ వచ్చింది. అదే కాకుండా మనం చాలామందికి పిల్లలలో మీరు టీకాలు వినుంటారు. చాలామందికి పుట్టినప్పటి నుంచి DPT, పోలియో టీకాలను ఇస్తాం. అదే కాకుండా అడల్ట్స్లో కూడా ఈ డిఫ్తీరియా, పర్టిసిస్ టైప్ ఏదైతే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే వైరల్ ఫీవర్స్ అవాయిడ్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే హార్ట్ అటాక్లు మళ్ళీ అట్లాంటికి సంబంధించిన ప్రమాదాలు కూడా తగ్గుతుందని మనకు కొన్ని అధ్యయనాలు వచ్చింది.
కనుక అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంట్. అంటే మనకు పెద్ద అయిన వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవడం ఏంటనేది మనం అందరూ సర్ప్రైజ్ కావచ్చు. కానీ అధ్యయనాలు ఏం తెలిసిందంటే ఇండికేషన్ వైజ్ క్లాస్ 1 ఇండికేషన్ అంటారు. అంటే తప్పక చేయాల్సిన పని, బెనిఫిట్ ప్రూవ్ అయిందనేది. ఈ వ్యాక్సినేషన్ కూడా తీసుకుంటే మీరు చాలామంది వినింటారు కోవిడ్ టైమ్స్లో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, అది కూడా ఒక గైడ్ లైన్స్లో వచ్చింది. అలాంటివి కాకుండా ఐ కాంట్ గో ఇంటు డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్, ఆల్ వ్యాక్సిన్స్, కానీ దానికి షింగిల్స్ వ్యాక్సిన్ అని, ఇంకా దాని తర్వాత దగ్గు న్యూమోనియాలు రాకుండా తీసుకునే వ్యాక్సిన్, ఎస్పెషల్లీ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చి పంపింగ్ తగ్గిన వాళ్ళకి అది తీసుకోవడం వల్ల ఇంకా లాభం ఉంటుందని వచ్చింది. సో మా కాన్సెప్ట్ ఆఫ్ ఈ మీటింగ్ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్వెన్షన్ చేయడం నేర్పించడమే కాదు, మళ్ళీ రాకుండా దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలి, ప్రొసీజర్ చేసినాక ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఫాలోఅప్లో ఎట్లా చేయాలనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అందుకనే జస్ట్ హైలైట్ చేయడానికి వాళ్ళు అక్కడ ఒక వ్యాక్సిన్ దాని ఉద్దేశం జనాలకు తెలియదు కనుక అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా అక్కడ పెట్టడం జరిగింది. పైన వీళ్ళ పార్టిసిపేట్ చేసే డాక్టర్లకు సంబంధించి వాళ్ళకి దాంట్లో కొంచెం కన్సెషన్లో కూడా ఆ డ్రగ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వినే ఉంటారు వంశపారంపర్యంగా కొన్ని జబ్బులు వస్తున్నాయి. హార్ట్ అటాక్లు కూడా మన తాతలు ముత్తాతలు ఉన్నాయంటేనే మన తండ్రికి అన్నలకి ఉన్నాయంటే, చెల్లెళ్ళకి ఉన్నాయంటే కొంచెం మనం భయపడతాం. అది వంశపారంపర్యంగా రావచ్చు, దాన్ని ప్రివెంట్ చేయడం ఎట్లా? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు, దానివల్ల కొన్ని కరెక్ట్ చేసినా కానీ మనకి హెరిడిటరీ డిసీజ్ అంటాం, అది అవాయిడ్ చేయడానికి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే హార్ట్ అటాక్లు తగ్గచ్చేమోనన్న ఆశతో వ్యాక్సిన్ కూడా కనిపెట్టారు. అది ఇంకా అధ్యయనం బాగా జరుగుతుంది. కొందరు ఎప్పుడు కొన్ని అయితే మందులు వచ్చేసినాయి ఆల్రెడీ మార్కెట్లోకి, ఇంకా కొన్ని వస్తాయి ఎంత ఫ్యూచర్లో. ఇంకా ముగించే ముందు చాలా సింపుల్ భాషలో పంచసూత్రాలని చెప్తాను నేను, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవడానికి. ఇది మీడియాకి అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సింది. ఏంటంటే ఈ పంచసూత్రాలు పాటిస్తే మీకు హార్ట్ అటాక్ల బారిన పరాలసిస్ రాకుండా 80% కాపాడుకోవచ్చు అనే అధ్యయనంలో వచ్చింది. ఏంటంటే రోజుకు మినిమం 5-6 గంటలు హాయిగా నిద్రించాలి. అంటే టెన్షన్ లేకుండా నిద్రపోకుంటే సెల్స్ అంతా డ్యామేజ్ జరుగుతుంది. అలా కాకుండా మితంగా భుజించాలి, ఏదైనా కూడా అతిగా వద్దు, అతి సర్వత్ర వర్జేత అంటారు కనుక వెజిటేరియన్ ఫుడ్ మంచిది. మూడోది లైఫ్ అంటే చలనము, సమ యాక్టివిటీ చేయాలి. రోజు కనీసం ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే వారంలో 5 రోజులన్నా చేస్తే కూడా లాభం ఉంటుందని వచ్చింది. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు బాగా సివియర్గా స్ట్రెన్యూస్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ సడన్గా చేస్తే సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వార్మప్ చేసుకుంటూ దానికి ఒక గైడెడ్ విధానం ద్వారా మన శరీరానికి ఏం సరిపోతుందో అట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇంకా 4వది ఏంటంటే టెన్షన్ పెట్టుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పేదానికంటే హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండే హెల్తీగా ఉండే అంటారు. అలా కనుక ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రెస్ఫుల్ తీసుకుంటే దానివల్ల హార్మోనల్ చేంజ్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్లీ ఎవరికైనా మనకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మనకి 80% కాపాడుకోవచ్చండి. మీరు అందరూ 5-year ప్లాన్ వినుంటారు. ఈ పంచసూత్రాలు ఫర్ ప్రివెన్షన్ కూడా మీ ద్వారా మీడియాకి అందరికి చెప్పండి, పబ్లిక్ అంతా ఎడ్యుకేట్ చేయండి. ఇవి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. ఇవే కాకుండా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సుశీల్, you want to say anything final? So just for you, talk about role. How it's playing that role, the next 5-10 years, I think, is going to define. AI is going to help. I think, 10 years ago, the term that was used a lot was precision medicine. Like we give medicines to people, but medicines work better in some people than others. Certain medicines work better in some people than others. We don't know why. With AI, I think, we've always said we should define what works best in what individual. And hopefully AI will start to do that. So in terms of prevention, what are the goals? Because some people develop coronary disease, some people don't. Some people, these medications work, other people it doesn't. So how do we identify people at risk? How do we give a precise plan? And I think that's going to continue to evolve. AI is also important in terms of discoveries. The knowledge that's coming with it and new discoveries and everything, I think, is going to play a role. In terms of how we do procedures, it's becoming important in terms of helping us to plan procedures and do things like that as well. But it's honestly just at the beginning, because I think we're using it as physicians. Industry is using it to help them develop things. But eventually, it's going to go directly to the patient. And it's not going to, in some ways, I think it will bypass the doctors. I wore one of those glucose monitors for a month, and it would give me alerts telling me, I learned what my food intake and everything else.
So then it allows the patient to take more of an active role rather than just the physician as well. అంటే ఇంకా మనం ప్రొసీజర్ ప్లానింగ్ లో కూడా ఏఐలో ఇప్పుడు అదన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్టడీ చేసి దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా స్టడీ జరుగుతుంది. సుశీల్ చెప్పినవి కాకుండా ఇంకా ఏంటంటే ఈసీజీ చిన్న విధానం, ఈసీజీ మామూలు చూస్తే మనకు తెలియదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ల్యాక్స్ ఆఫ్ ఈసీజీస్ దానికి ఫీడ్ చేసిస్తే ఈసీజీలో మామూలు చిన్న టెస్ట్లో కూడా ఫ్యూచర్లో వీరికి అయోటిక్ స్టెనోసిస్ రావచ్చు, ఈ వాల్వ్ పెరగచ్చు అనేది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ కూడా అది ఎట్లా ఉపయోగపడుతుందడానికి స్టడీస్ నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రొసీజర్ చేసిన తర్వాత కొందరు సడన్గా సరిపోతుంటారు, పంపింగ్ తక్కువ ఉంటుంది. వీళ్ళందరి మానిటరింగ్ కూడా వేరే సగాన ఏఐ టెక్నాలజీతోని ఎట్లా డిటెక్ట్ చేయాలా, ఎట్లా సడన్ డెత్లు కాపాడాలన్న దాంట్లో కూడా రీసెర్చ్ జరుగుతుంది. సో సుశీల్ గారు చెప్పినట్టుగా రాకుండా ఎట్లా చేయాలి, అర్లీగా డిటెక్ట్ ఎట్లా చేయాలి, చేసినాక ఏ టెక్నిక్ అన్నిట్లలో వేరే విధానంలో ఏఐ రోల్ ఉందండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వి స్టిల్ ఫీల్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ స్టేజ్. మొత్తము ఇంకా ఫ్యూచర్లో చాలా పొటెన్షియల్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో చాలామంది పారామెడికల్ స్టాఫ్ పనిని, మన మిగతా పనులు చేసేవాడిని ఎడ్యుకేషన్ కోసమైనా కానీ, దాంతో డిటెక్షన్ అర్లీగా మన ఇండియా లాంటి కంట్రీలో పెద్ద ప్లేస్లలో అన్ని చోట్ల అందరు డాక్టర్లు ఉండరు, అట్లాంటి చోట కూడా ఏదైనా డివైస్ పరికరాలు పెట్టి కానీ జబ్బును ఎట్లా గుర్తుపట్టడానికి పనికొస్తున్న దాంట్లో కూడా చాలా నడుస్తుంది. ఈ ఫ్యూచర్లో ఇంకా ఇంకా జీన్ థెరపీ అని, దాని తర్వాత ఒక్కసారి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే లైఫ్ టైం రాకుండా చేసేదానికి పద్ధతులు ఉన్నాయని చాలా రీసెర్చ్ జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కొన్ని ప్రొసీజర్లో మనం సింప్లిఫై చేసి రిస్క్ తక్కువగా చేయడానికి మాత్రం ఆల్రెడీ క్లినికల్ యూజ్లోకి వచ్చింది. సార్ ఇప్పుడు వంట నూనెల ద్వారా పొగదానం ద్వారా వంట నూనె టన్నులు మంచిది, ఆలివ్ ఆయిల్ మంచిదని అదే టన్నులు వేసుకుంటే అదే విషయం అవుతుంది. ఏదైనా మోతాదులో చేయాలా, మితంగా చేయాలా, అప్పుడు ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఏ ఆయిల్ మంచిదంటే స్టడీస్లో ఏమొచ్చిందంటే రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ మంచిదని. జనరల్గా ఏదైనా ఆయిల్ను మనకి రీకుక్ చేసిన ఆయిల్ వాడకూడదు, అది డేంజరస్ అవుతుంది, అది ఆక్సిజనేషన్ అయిపోయి క్యాన్సర్ కారణకాలు అవుతున్నాయని తెలుసు. చాలామంది పూర్లో ఏంటంటే అట్లీస్ట్ రోడ్ సైడ్లో కూడా ఆయిల్ని మళ్ళీ ఆయిల్ వేయించి మళ్ళీ చేస్తే అది డేంజరస్, అలా చేయకూడదు. ఏదైనా మితంగా చేసుకోవాలి. అన్నిటికంటే మంచి రొటీన్గా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు పర్లేదు, రొటేషన్ ఆఫ్ ఆయిల్ చేస్తే పర్లేదని, కోకోనట్ ఆయిల్ మంచిదని, ఏదైనా కూడా మితంగా వాడండి. మిక్స్డ్ ఆయిల్ అంటే మిక్స్డ్ ఆయిల్ అంటే రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటాము. రొటేషన్ ఆఫ్ మిక్స్డ్ ఆయిల్ అనేది ప్రత్యేకంగా దొరకలేదు. ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకో చాలా మంది ఏదో స్పెషల్ టైప్ ఆఫ్ ఆయిల్ అని చాలా కాస్ట్లీది కొనుక్కొని చేస్తారు. అదంతా అంతా అఫోర్డ్ చేస్తే వేరు, కానీ అందరు ప్రత్యేకంగా దానికోసమే మ్యారినేటెడ్ ఫుడ్ స్టఫ్స్ అని ఏదైనా అతిగా చేయకూడదు. ఫుడ్ స్టఫ్ ఆయన ఓన్లీ మటనే తినమంటాడు, నేను తినద్దు అంటాడు, ఆయన ఇంకోటి తినమంటాడు. ఏదైనా నేచర్ నుంచి అతిగా డివైడ్ చేస్తే దానికి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏదైనా మితంగా చేయండి. ట్రెడిషనల్ ఇండియన్ డైట్, వెజిటేరియన్ డైట్ was quite good because they used to also work and walk. That is becoming less. Vaccine price is down, sir. Vaccine price. Any vaccine price Price of any vaccine. side effect ఉంది కదా? అంటే చాలా తక్కువ అండి సైడ్ ఎఫెక్ట్స్. అంటే మన అలోపతి బ్యూటీ ఏంటంటే ఏదో రామ్దేవ్ బాబా గారు అంతలేదు అట్లా భస్మంలాగా ఇచ్చినట్టు కాదండి. ఏదన్నా సైంటిఫిక్గా అధ్యయనమై 1000 మందిలో టెస్ట్ అయిన తర్వాతనే బయటకు వస్తుంది అలోపతిక్ మెడిసిన్. అలానే వ్యాక్సిన్స్ కూడా చాలా మందిలో ఫస్ట్ ట్రయల్స్ అవుతాయి, దాని తర్వాత సేఫ్టీ ఎస్టాబ్లిష్ అయినాకనే బయటకు వస్తుంది. ఆబ్వియస్లీ కొంచెం అంతా ట్రయల్స్ అన్ని జరిగి చేస్తారు కనుక మనకు రీసెర్చ్లో వ్యాక్సిన్ బయటకు వచ్చడానికి కొంచెం కాస్ట్ ఉంటుంది. బట్ ఇండియా అగైన్ వీ షుడ్ బి ప్రౌడ్. చాలా వ్యాక్సిన్స్ మన హైదరాబాద్కి సెంటర్, చాలా వ్యాక్సిన్స్ అమెరికా కంటే 1/20th ప్రైస్కే మన ఇండియాలో అవైలబుల్ ఉంటాయి వ్యాక్సిన్స్. సార్ మీరు కొన్ని మాట్లాడుతూ చెప్పారు, గుండె జబ్బులు కూడా వంశపరపరంగా వస్తున్నాయి. ఇంతకుముందు క్యాన్సర్, ఎంటికలు ఊడిపోదామన్నా కూడా వంశపరపరం, ప్రతిదీ వంశపరంగా. గుండె జబ్బు రావడానికి కారణం ఏంటంటే గుండెలో అంటే పేరుకపోవడం, కొవ్వు లాంటి పదార్థం. జీన్స్కు దానికి సంబంధం ఎలా ఉంటుంది? అంటే ఏ జబ్బు అయినా అండి ఇట్స్ ఇంటర్ప్లే బిట్వీన్ జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఐ ఫీల్ ఇప్పుడు జెనెటికల్లీ ఫ్యామిలీలో ఒకరికి 40 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందంటే పిల్లల్లో కూడా అదే టైంకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆయన చాలా యాక్టివ్గా ముందు నుంచే స్కూల్ నుంచే యాక్టివ్గా ఉంటూ ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో చేస్తే 40 ఏళ్ళకి రాకుండా దాన్ని లేట్ చేయొచ్చు, లక్కీ కొందరు అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ అట్ సేమ్ టైం వాళ్ళే నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అర్లీ కూడా రావచ్చు. సో జీన్స్ కారకాలు, దాని మీద ఎన్విరాన్మెంటల్గా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారనేది కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అవి రెండు మిక్స్ అయితే జబ్బు ఇంకా ఎక్కువగా వస్తుంది. సో కూలీలకు కూడా ఈ మధ్యకాలంలో బాగా కూలీలు అంటే బాగా పని చేస్తుంటారు, అలసిపోయి వాళ్ళు ఉంటారు, నడుస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా గుండె జబ్బులు వస్తాయి. ఉదాహరణ బాగా బిజినెస్ మ్యాన్లు అంటేనేమో వాళ్ళ పరిస్థితి వేరు, దాన్ని ఎలా చూడాలి? అదే అండి, జబ్బుకు నువ్వు కూలీవా అంబానీయా తెలియదండి, మీరు సినిమా యాక్టరా లేకపోతే డాక్టరా కూడా తెలియదండి, ఎవరికైనా రావచ్చు. అది అనుకోవాలి మనం ఫస్ట్. ఎస్పెషల్లీ ఇంకా ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువగా వస్తుంది. సో కూలీలకు లోవర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్లో రాదని అనుకుంటుండే,
కానీ చాలా మంది కూలీలు డ్రైవర్లు సరిగ్గా నిద్ర లేక తినకుండా తీరలు తాగితే వాళ్ళకి ఇంకా ఎక్కువగా వస్తున్నట్టు కూడా చూస్తున్నాం. సో కనుక అది కాకపోతే ఏంటంటే ఒక లేబర్ యాక్టివిటీ చేసి చాలా హెల్తీగా ఉన్న వాళ్ళకు వచ్చే ఛాన్స్ తక్కువ అనుకోవచ్చు. బట్ డైరెక్ట్ వాడు కూలీ అని పైసలు లేనంత మాత్రమే జబ్బు రాదని లేదండి. చాలా పూర్ ఫ్యామిలీస్లో కూడా జబ్బు వస్తుంది. అన్ఫార్చునేట్లీ దట్ ఇస్ ట్రూత్ ఇన్ అవర్ కంట్రీ. సో కనుక అందరూ కూడా హెల్తీ పాటించాలి. చాలా మంది నాకు టైం లేదు అది అంటారు. మీ ఆరోగ్యం కోసం మీరు టైం లేదంటే మరి మీరు జబ్బులో బారిన పడడానికి రెడీ ఉండాలి. మీరు అందరూ కూడా ఎంతమంది మీరు కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరందరూ కూడా అపోలో హాస్పిటల్కి వచ్చి కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకోండి. చాలా మంది అనుకుంటారు చెకప్లు ఉట్టిగానే చెప్తారు, వ్యాక్సిన్లు ఉట్టిగానే చెప్తారు. అట్లా కాదండి. మామూలుగా అధ్యయనంలో తెలిసింది ఏంటంటే ఇవన్నీ చేయడం వల్ల జబ్బులను 80% వరకు తగ్గించుకో, 1-2% కాదండి, 80% తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఫాలో చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు, లేకపోతే రాదు. ఫెర్టిలైజ్ ఫుడ్ వల్ల ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది? అండి ఫెర్టిలైజ్ మందులు వాడటం వల్ల చాలా ఫుడ్ అంటే అడల్ట్రేషన్, ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఏవైనా కూడా దాంట్లో ఏమి మిక్స్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ మెర్క్యూరీ, ఆర్గానిక్ ఇవి సబ్స్టెన్సెస్ వాడితే ఇంకా ఎక్కువ డేంజర్ జరుగుతుంది. ఏ రకమైన ఫర్టిలైజర్స్ అందులో ఉన్నాయని బట్టి డేంజర్నెస్ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఆర్గానిక్ అంటే ఏం ఫర్టిలైజర్ వేయకుండా హెల్తీగా పాటించినా బాగుంటుంది కదా, అది జనరల్ టాక్. కానీ అదే చాలా మంది ఏంటంటే అఫోర్డ్ చేయలేకపోయినా అన్ని చాలా కాస్ట్లీ పెట్టి అవే తినాలంటే కూడా కష్టం. సో ఏదైనా తెచ్చినవి మళ్ళీ హెల్తీగా కడుక్కొని వాడుకొని వీళ్ళనంత తక్కువగా తింటే బెటర్ అని. మనం ఎకరానికి 15 బస్తాలు వస్తాయి. అది ఇప్పుడు 30 బస్తాలు రావాలంటే చాలా ఇది కదా. ఫర్టిలైజర్ వాడినప్పుడు డెఫినెట్ గా అది ఎఫెక్ట్ ఉంటుంది మన మీద. అది అప్పుడే తెలియకపోవచ్చు, ఒక తరం తర్వాత తెలియచ్చు. అందుకని జాగ్రత్త, ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే మన పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుంటారు. దేశం మొత్తం నుంచి 1500 వచ్చారు సార్ డాక్టర్స్? 1500 మంది వచ్చారు. అన్ని చోట్ల వచ్చారు. బయట నుంచి రష్యా, మారిషస్, సమ్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, అమెరికన్ దాని నుంచి కూడా వచ్చారు. సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్స్ ఫర్ మీడియా టు కమ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. గ్రూబే సార్ది, ఫరక్ సార్ది అపాయింట్మెంట్ దొరకదు మీకు. మామూలుగా అక్కడ వెళ్ళాలంటే వెయిటింగ్ లిస్ట్ ఉంది. మనతో వచ్చి మన రిక్వెస్ట్ మీద ఎంతసేపు టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సుశీల్ కొడాలి, రమేష్ కూడా అంతే బిజీ. కానీ వీళ్ళనంటే నేను మా ఫ్రెండ్స్ కింద కనుక వాళ్ళకి ఎక్కువ థ్యాంక్స్ చెప్పలేదు, నాకు చెప్తున్నట్టే. కాకపోతే వాళ్ళ కోఆపరేషన్ ఎటర్నల్లీ దేర్ ఫర్ అస్. అవునండి, ఉంటాయి. అది మళ్ళీ మాట్లాడదాం. అవును. Look here.